Hi friends, welcome to Makara GS. So in previous videos we have discussed arithmetic and statistics. In this video we are going to discuss about geometry in the mathematics paper of FBO or ABO, whatever it is. Any syllabus it is having this common syllabus only. So let's directly jump into the topic. So in this video what we are going to discuss is lines and angles, planes and plane figures. The overall geometry topic is having these concepts anamata. Okay, next second which is theorems on properties of angles at a point, parallel lines, sides and angles of a triangle, congruency of a triangle. Congruency means identical nature. So if two triangles are identical, how can you say that these two triangles are identical అనేది మనం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది ఈ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అండ్ కాన్కరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఆఫ్ parallelogram, rectangle and a square. Next, circle and its properties including tangents and normals. And the last, loci. So loci is a plural to locus. Okay, so let's come to the topic 1. So lines and angles. Plane and plane figures. So lines and angles. So before going into this concept, we just briefly discuss about what are these, what are lines. Okay, line is it two both sides ఇన్ఫైనైట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఇది. సో దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్స్, దాన్ని లైన్ అంటాం. ఓకే, ద లైన్ సెగ్మెంట్ ఇఫ్ ద టూ పాయింట్స్ ఏబి, హియర్ ఏబి ఈజ్ లైన్ సెగ్మెంట్. లైన్ అంటే తెలుగులో రేఖ అంటాం, లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం. నెక్స్ట్ రే, కిరణం అంటాం. రే అంటే ఒక సైడ్ అనేది ఎండ్ ఉంటుంది, అదర్ సైడ్ ఈజ్ అని ఎక్స్టెండ్ టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్. నెక్స్ట్ సో యాంగిల్. యాంగిల్ అనేది మేడ్ బై టూ రేస్ స్టార్టింగ్ ఫ్రమ్ కామన్ పాయింట్. If this is a OA OB, OA and OB are two rays, they are starting from point O. సో ఈ రెండింటి మధ్య ఏర్పడేదాన్ని యాంగిల్ అంట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సో బేస్డ్ ఆన్ ద సైజ్ యాంగిల్, దాని నెంబర్ని బట్టి యాంగిల్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసిండ్రు. ఓకే, ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్, అబ్ట్యూస్ అండ్ రైట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 degrees ఉంటే ఒక యాంగిల్, దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 degrees, ఇది రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటారు. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ 180 degrees. సో దీన్ని స్ట్రైట్ యాంగిల్స్ అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ అనేది ఉంటుంది, అంటే 180 నుంచి 180 to 360 degrees ఇదిలా ఉంటే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఓకే, ఫుల్ యాంగిల్ అంటే 360 degrees. ఇది 360 degrees అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఫుల్ యాంగిల్. ఇది రిఫ్లెక్స్.
సో ఫుల్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, ఈ పై వరకు మీరు మోస్ట్లీ ఆల్రెడీ వినే ఉంటారు. ఇది టూ ఏంటంటే రిఫ్లెక్స్ యాంగిల్ అండ్ ఫుల్ యాంగిల్ ఇది కొంచెం న్యూ ఉంటుంది, అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ రిలేషన్, ఏమేమి పేర్లు ఉంటాయి పెయిర్ ఆఫ్ యాంగిల్? ఒకటి కాంప్లిమెంట్ యాంగిల్స్, సప్లిమెంట్ యాంగిల్స్, అడ్జసెంట్ యాంగిల్స్. సో అడ్జసెంట్ యాంగిల్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. కామన్ లైన్ అనేది షేర్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ABCD, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఆల్ఫా అండ్ బీటా ఆర్ నోన్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్, బీటా అండ్ గామా ఆర్ నోన్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్. అంటే ఈ రెండిటికి కామన్, దే మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్ హ్యావింగ్ కామన్ లైన్ ఇన్ షేరింగ్ అనమాట. అప్పుడు దాన్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ ఉంటాయి, సప్లిమెంటరీ యాంగిల్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇన్ దట్ కేస్ ఆల్ఫా బీటా ఆర్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees. దెన్ ఆల్ఫా బీటా ఆర్ నోన్ యాజ్ కాంప్లిమెంట్ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో అది కాంప్లిమెంట్, సిని ఎల్ లాగా రాసుకోవచ్చు కదా సింపుల్గా, అందుకే ఎల్ లంబకోణం 90 degrees గుర్తుపెట్టుకోండి. సప్లిమెంటరీ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఏమన్నాం, సో 180 degrees. సో ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్ ఫర్ దిస్ ఇన్ దీస్ వర్డ్స్, సప్లిమెంట్ అంటే 90యా, సప్లిమెంట్ అంటే 180యా, ఎలా గుర్తుపెట్టే సప్లిమెంటరీ స్ట్రైట్ యాంగిల్ ఎంత 180 degrees అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇఫ్ 2 adjacent angles make a straight line, then those angles are known as linear pair of angles. For example, ఇది ఆల్ఫా అండ్ బీటా, ఇవి adjacent angles కదా, because both are starting from common point and having common side. So alpha plus beta is equal to 180 degrees, so making a straight line. So straight angle make చేస్తుంది కాబట్టి these two are known as supplementary angles. ఓకే, రిలేషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాట్ ఆల్వేస్ ఆల్ఫా, 2 supplementary angles need not to be adjacent angles. If they have given a relation like that, then మనం అది కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, సో ఎప్పుడు ఫామ్ అవుతాయి వర్టికల్లీ ఆపోజిట్? సో వెన్ 2 lines intersect each other, ఓకే, ఆల్ఫా అండ్ బీటా. సో ఇలా అయినప్పుడు ఈ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో. సో యాక్చువల్గా ఈ ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు ఆల్వేస్ ఈక్వల్ అనమాట. ఇది ఆల్ఫా ఈక్వల్ టు బీటా అవుతుంది. దిస్ ఈజ్ థీటా అయితే దిస్ ఈజ్ థీటా, ఆల్ఫా ఈక్వల్ టు బీటా మామూలుగా. వెన్ 2 lines ఆర్ ఇంటర్సెక్టింగ్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది యాంగిల్ ప్రాపర్టీస్లో మనం డిస్కస్ చేద్దాం, చెప్తాను, ప్యారలల్ లైన్స్లో వస్తుంది. ఓకే, ప్లేన్ అండ్ ప్లేన్ ఫిగర్. ప్లేన్ అంటే నథింగ్ బట్ 2-dimensional area extend to
ఇన్ఫైనైట్ ఇన్ కార్టేషియన్. సో ఇది సో 2D ప్లేన్ కార్టేషియన్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో అనుకో దీంట్లో ఇన్ఫైనైట్ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట, టూ డైమెన్షనల్. సో దాన్ని ప్లేన్ అంటాం. సో వీటిలో హ్యావింగ్ ఈ 2 డైమెన్షనల్లో హ్యావింగ్ డిఫరెంట్ షేప్స్, వాటిల్లో 2 డైమెన్షనల్ ఆర్ ప్లేన్ షేప్స్ అంటారు. సో వాటిల్లో ఏంటి సర్కిల్ కానీ, స్క్వేర్, ఎలిప్స్, పారలోగ్రామ్, రెక్టాంగిల్, సో ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. సో డిఫరెంట్ ఇర్రెగ్యులర్ షేప్స్ కూడా. సో ఎనీ షేప్ హ్యావింగ్ 2 డైమెన్షన్స్, ఇదర్ లెంత్ బ్రెడ్త్ ఆ డైమెన్షన్లో ఉండదు, ఎక్స్ వై యాక్సిస్లో స్ప్రెడ్ అయితే దాన్ని 2 డైమెన్షన్ ప్లేన్ ఫిగర్స్ అంటారు. సో పాలిగన్స్ కానీ, సో దీన్ని బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం సార్. పాలిగన్స్ 2 టైప్స్ ఉంటాయి, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ పాలిగన్స్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ రెగ్యులర్ హెక్సాగానల్, 6 సైడ్లో ఉంటాయి, రెగ్యులర్ అవ్వాలని ఇది లేదు. ఇది సో ఇది కూడా హెక్సాగానే, ఇది హెక్సాగానే. సో ఇఫ్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఆల్ సైడ్స్ ఈక్వల్, సో దీస్ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. సో రెగ్యులర్ పాలిగన్కి ఇర్రెగ్యులర్ పాలిగన్కి తేడా ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే రెగ్యులర్ అంటాం, ఆల్ సైడ్ ఇన్ఈక్వల్ అయితే మాత్రం ఇన్ఈక్వల్ కానీ లేకపోతే ఎనీ వన్ సైడ్ దానికి తేడా ఉన్నా సరే దాన్ని ఇర్రెగ్యులర్ పాలిగన్ అంటాం. సో ఎనీ రెగ్యులర్ పాలిగన్లో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ యాంగిల్స్. ఎక్స్టర్నల్ యాంగిల్స్ వచ్చేసి 360, ఏ సైజ్ తీసుకున్నా సరే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద పాలిగన్, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్ 360. సో ఇది మాత్రం n-1 ఇంటూ π/2. π/2 అంటే 90 degrees, n-1 ఇంటూ 90. సరే అండి. సారీ n-2 ఇంటూ π/2 కదా, సారీ π అంటే 180 degrees. సో లెట్స్ చెక్ ఫర్ ట్రయాంగిల్. ట్రయాంగిల్కి ఎన్ని సైడ్లు? 3 సైడ్స్, 3 - 1 ఇంటూ 180. సో ట్రయాంగిల్ ఇంటర్నల్ యాంగిల్ సమ్ ఎంత? 180 degrees. సో లెట్స్ చెక్ ఫర్ రెక్టాంగిల్. ఇంటర్నల్ యాంగిల్స్ 360 degrees మనకు తెలిసింది. 4 - 2 ఇంటూ 180. సో 2 ఇంటూ 180 360 degrees. సో వస్తుంది కదా. సో అలాగా n-2 ఇంటూ 180 degrees. సో ఎక్స్టర్నల్ యాంగిల్స్ సమ్ ఎంత చెప్పిన 360 degrees. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్, సో ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ వచ్చేసి 360 degrees. సో లెట్ us కన్సిడర్ ఏ రెగ్యులర్ ట్రయాంగిల్. ఇది ఆల్ఫా అనుకుందాం, ఇది బీటా అనుకుందాం, ఇది గామా. ఓకే, ఈ యాంగిల్స్ వచ్చేసి ఈ మూడు సమ్ వచ్చేసి 180 degrees. ఇది 60, ఇది 60 రెగ్యులర్ కాబట్టి. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ సమ్ ఇది. ఇప్పుడు ఏమవుతాయి అన్నీ 120 ఈచ్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ వచ్చేసి ఏమవుతుంది 3 times 120. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో ఏది తీసుకున్నా సరే ఇదే వస్తుంది. లెట్స్ చెక్ ఫర్ స్క్వేర్. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను, ఈజీగా ఉంటుంది కదా అని చెప్పడానికి. ఇది 90, ఇది 90 ఎక్స్టర్నల్ యాంగిల్, ఇది 90, ఇది 90, 4 90లు. 4 ఇంటూ 90 ఈజ్ ఈక్వల్ టు 360, 9 36, 360 degrees. సో సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇన్ ఎనీ పాలిగన్ ఈజ్ 360 degrees. సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఫార్ములా వచ్చేసి n-2 ఇంటూ π
పై అంటే 180 degrees. సో ఇది n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ద పాలిగన్. అది నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్ ఎట్ ఏ పాయింట్. సో ఇందాక చెప్పినాం కదా. సో బేస్డ్ ఆన్ ద సైజు ఎక్యూట్ ఎక్యూటా లేకపోతే అబ్ట్యూజ్ యాంగిల్ రైట్ యాంగిల్ అలాగే డిఫరెంట్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు అవి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా లేదా ఇలాంటివి. లీనియర్ పెయిరా, ఇది లీనియర్ పెయిర్ అంటే ఏమంటాం, సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ బికమ్స్ 180 degrees, దెన్ దాన్ని లీనియర్ పెయిర్ అంటాం. వర్టికల్ ఆపోజిట్ ఉంటాయి అంటే అట్ ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆపోజిట్ యాంగిల్స్ వచ్చేసి ఏమంటారు, దాన్ని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంది, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్. దీస్ టూ ఆర్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 90 degrees అవ్వాలి. అది ఎక్యూట్ అంటే లెస్ దాన్ 90 degrees యాంగిల్ అయితే, ఎగ్జాక్ట్లీ 90 degrees అంటే రైట్ యాంగిల్, అలాగే మోర్ దాన్ 90 degrees అంటే మాత్రం ఇట్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, ప్యారలల్ లైన్. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ అంటే ఏంటంటే అవి ఇన్ఫైనైట్ వరకు వాటి మధ్య డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది, అంటే దే నెవర్ ఇంటర్సెక్ట్, అందుకు వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. లైక్ రైలు పట్టాలు అది. సో ద డిస్టెన్స్ వేర్ ఎవర్ యూ టేక్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్, అందుకే వాటిని. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్ ఎనీవేర్ is same. Okay, infinite. So these two lines would not meet even if you extend to the infinite distances. Okay, the line intersecting two parallel lines at A and B. So if this angle is alpha, this is alpha. As we have discussed, two lines are intersecting vertically opposite pair. So vertically opposite angles are equal. In properties of angles we have discussed. In the same way, when since these two are parallel lines, this inclined line makes an angle alpha is here, and this is also alpha. So this is beta, then this is also beta. So vertically opposite pair beta, this is beta, and alpha plus beta is equal to 180 degrees. So alpha and beta are adjacent angles and the same time are complementary angles. Okay, that's it. Next, very important, properties of triangles. Triangle is three-side polygon. Okay, triangle ABC, angle alpha, beta, gamma. So sum of internal angles alpha plus beta plus gamma is equal to 180 degrees. So for a polygon, sum of internal angles formula em cheppina indakala n minus 2 into pi. Even if you apply this formula, you will get this. Okay. Next, external angle. For example, if you take this here, this theta angle, so what you will get, theta equal to sum of theta, external angle equal to sum of other two angles alpha plus beta వస్తుంది ఇక్కడ. సో సింపుల్గా ఇప్పుడు
theta plus gamma is equal to 180 degrees, because these two are complementary angles. When you extend this side this way, then alpha theta plus gamma equal to 180 degrees. So then theta 180 degrees అంటే alpha plus beta plus gamma is equal to theta plus gamma. Gamma cancel, so theta equal to alpha plus beta. So opposite angles theta equal, whenever they will ask external angle of a triangle is equal to sum of opposite triangles. Okay, next triangles types of triangle. 3 types of triangles ఉంటాయి. ఒకటి స్కేలెన్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో స్కేలెన్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఇన్ఈక్వల్, అది ఏబిసి. సో ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ నాట్ ఈక్వల్ టు సిఏ. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఎనీ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబిసి, ఏబి ఈక్వల్ టు ఏసి. సో ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్విలేటరల్ అంటే ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్ 3 సైకిల్ ఇంటర్నల్ యాంగిల్స్ వచ్చేసి ఇందులో మాత్రం 60 degrees ఉంటుంది ఈక్విలేటరల్ యాంగిల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఏ ట్రయాంగిల్ ఒక ప్రాపర్టీ ఉంటుంది, అది సో సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఏబిసి అనుకుందాం, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అది ఈ ప్రాపర్టీ కనుక ఫుల్ఫిల్ అవ్వకపోతే యూ కెనాట్ బిల్డ్ ఏ ట్రయాంగిల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్టీస్ ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అనమాట. నెక్స్ట్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్. సో కాంగ్రుయెన్సీ అంటే నథింగ్ బట్ ఐడెంటికల్ అనమాట. అంటే ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఐడెంటికల్ అని చెప్పాలి అంటే ఏం లేదు, సేమ్ సైజ్ ఉండాలి, సేమ్ షేపు, అంటే నథింగ్ బట్ యాంగిల్స్ అండ్ సైడ్ సైజులు ఈక్వల్ ఉంటే దాన్ని కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకే, సో డిఫరెంట్ క్రైటీరియాలో ఇలా ఉంటుంది రిలేషన్. సైడ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సైడ్ యాంగిల్ సైడ్ ఈ రిలేషను. ఓకే, యాంగిల్ సైడ్ యాంగిల్, సో సిమిలారిటీని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట ఇలాంటివి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా కూడా సేమ్ అదే ప్రాపర్టీ తీసుకురావచ్చు మనం. సో రైట్ యాంగిల్ అండ్ హైపోటెన్యూస్ అండ్ ఎనీ 1 సైడ్ అలాగా రిలేషన్. సో సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే షేప్ సేమ్ ఉంటుంది, సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలా కాంగ్రుయెన్సీ అంటే ఏం చెప్పిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, నథింగ్ బట్ జెరాక్స్ కాపీలు. ఇది కాంగ్రుయెన్సీ, ఇది అదే ఇది కాంగ్రుయెన్సీ ఆర్ ఐడెంటికల్. అదే సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నామంటే నథింగ్ బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఏబిసి. సో డి కామా ఈ. సో యాంగిల్ ఏబి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. అంటే ఇక్కడ డిఈ లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, బట్ ప్రపోర్షనల్లీ ఇలా ఉంటుంది. అలాగే ఏడి కానీ ఏఈ కానీ ప్రపోర్షనల్గా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట దానికి. దెన్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ ఏడిఈ ఆర్ కాల్డ్ యాజ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ వాటిల్లో కూడా రిలేషన్ ఎలా ఉంటుంది అంటే సైడ్ యాంగిల్ సైడ్ సేమ్ వే దట్ ఐడెంటికల్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్లో ఎలాగైతే ఇది అవుతుందో సేమ్ వే అనమాట. నెక్స్ట్ కాన్కరెన్స్. ఇప్పుడు ఈ రేషియో, ఇప్పుడు ఒక మీ పాయింట్ ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక కాన్సెప్ట్. ఇఫ్ దీస్ టూ ఆర్ ప్యారలల్, డిఈ అండ్ బీసీ ఆర్ ప్యారలల్ లైన్స్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు డ్రా ఏ లైన్ parallel to any one side and intersecting the other two sides at 2 points D and E. So DE is parallel to BC. I have drawn a line like this. దీన్ని AB రేషియోలో, దీని ఏబిని A/Bలో డివైడ్ చేస్తుంది అండ్ ఏసీని D అండ్ E రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. దెన్ ఏబి A/B ఈక్వల్ టు D/C ఈ రేషియో. ఇది గుర్తుపెట్టుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి ఇద్దాము. ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈఎఫ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు. అప్పుడు ఏంటంటే సేమ్ వాడు రిలేషన్ ఇస్తాడనమాట. ఈ యాంగిల్ ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా అనుకుందాం. సో మనకి ఉంది కదా సైడ్ యాంగిల్ సైడ్ రిలేషన్. సో ఈ సైడ్ సిమిలర్ టు దిస్ సైడ్ ఈజ్ సిమిలర్ టు దిస్ సైడ్, దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనం కనుక్కోవాల్సిందంటే, ఇప్పుడు ఈ సిమిలర్ ఇచ్చినప్పుడు ఏబి బై ఒకటి సిమిలర్ ట్రయాంగిల్స్లో అయినా ఎటువంటి ట్రయాంగిల్స్ అయినా ఇంటర్నల్ యాంగిల్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఓకే, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. ఇది ప్రపోర్షనాలిటీ కనుక మనం కనుక్కోవాలనుకున్నప్పుడు అది ఇదే ప్రపోర్షన్తో అవి వేరీ అవుతూ ఉంటాయి. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఇవి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకా మనకు బ్రీఫ్గా డిస్కస్ చేయొచ్చు. ఇంకా మీకు ఫర్దర్ క్లారిటీ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్కరెన్స్ ఆఫ్ మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీడియన్? మీడియన్ అంటే ఏంటి? ఇది ట్రయాంగిల్ ఏబిసి. మీడియన్ అంటే ఇట్ ఈస్ ఎ లైన్ డ్రాన్ ఫ్రమ్ అపెక్స్. వీటిని ఏమంటారు? అపెక్స్లు అంటారు. అపెక్స్ ఆర్ వర్టెక్స్. ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ టు ది వర్టెక్స్. ఇది దీని మిడ్ పాయింట్స్ అనుకుందాం. డిఈఎఫ్లు మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ, సిఏ అండ్ ఏబి. ఓకే, the lines drawn from the opposite vertices is known as medians. ఓకే, ఇది ఇక్కడ ఏడి అలాగే సిఎఫ్ అండ్ బిఈ ఈ మూడింటిని మీడియన్స్ అంటారు. మీడియన్స్ అంటే మీడియన్లోనే ఉంది. మనం మధ్యగతం అని ఇందాక చదువుకున్నాం స్టాటిస్టిక్స్లో. ఇట్లా అండ్ మిడిల్ పాయింట్ అంటే ఆపోజిట్ సైడ్ యొక్క మిడిల్ పాయింట్. ఇక్కడ ఏంటంటే బీడీ ఈక్వల్ టు డిసి, దాన్ని డివైడ్ చేస్తుంది 2 హాఫ్స్గా. సో ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఎదురుకి దాని ఆపోజిట్ సైడ్కి, ఆ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్కి డ్రా చేసే లైన్ని మీడియన్ అంటారు. అలాగే ఆ కాన్కరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్.
సో ఓకే, ఈ సెంట్రాయిడ్ని జీతో డినోట్ చేస్తారు. ఇది ఆ సెంట్రాయిడ్ ఏజీ ఇస్టు జీడి ఎలా ఉంటుంది అంటే 2:1 రేషియోలో అది లెంత్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, ఏజీ బై జీడి ఈజ్ ఈక్వల్ టు బీజీ బై జీఈ ఈజ్ ఈక్వల్ టు సిజీ బై జిఎఫ్. ఇది సెంట్రాయిడ్ దానికి రిలేషన్. అంటే ఇది మొత్తం ఇది 2 వంతులు ఉంటే ఇది ఒక వంతు ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిదే 3 సెంటీమీటర్స్ అంటే ఏ నుంచి జీకి 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇది 1 సెంటీమీటర్. అలాగే బిఈ కనుక 9 సెంటీమీటర్స్ ఉందంటే ఇది 6 ఇది 3 ఉంటుంది. అంటే 2:1 ఇది ఒక వంతు ఉంటే ఇది 2 వంతులు. అర్థమవుతుందా? అది సెంట్రాయిడ్ అనేది మీడియన్స్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, పర్పెండిక్యులర్ అనమాట, సింపుల్గా ఆపోజిట్ సైడ్కి ఏబిసి పర్పెండిక్యులర్ 90 degrees. సో వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో దాన్ని ఆల్టిట్యూడ్స్ అంటారు, హెచ్. అది ఓకే, అది గుర్తుపెట్టుకో, ఆల్టిట్యూడ్. అది ఈ ఆల్టిట్యూడ్స్ మీటింగ్ పాయింట్ ఉంటుంది. ఆల్టిట్యూడ్స్ మీటింగ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్పెండిక్యులర్. ఇది పోయి ఇప్పుడు దీనికి ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్, ఇది ఎటు పోద్ది, ఇది ఇటు నుంచి పోయి ఎక్కడెక్కడ మీట్ అవుతాయి ఈ 3 పాయింట్లు. ఇది ఈ ట్రయాంగిల్ యొక్క ఆర్థో సెంటర్. ఓకే, ఇంకోటి చూద్దాం. ఇదైతే ఇంకా వేస్తుంది. ఏబిసి దీనికి ఇది. సో ఈ బీసీని ఎక్కడ మీట్ అవుతుంది, ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ మీట్ అవుతుంది. ఇది 90 ఆల్టిట్యూడ్స్ అంటే ఏమైనా కదా, పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ ఇది. అలాగే బీసీకి ఇదిగో ఇట్లా వస్తుంది. ఇక్కడెక్కడో దీనికి కూడా ఇది సేమ్ ఇది రాసినప్పుడు ఇది అవుట్ సైడ్ ఎక్కడో మీట్ అవుతుంది అనమాట, ఆర్థో సెంటర్. సో ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ ఆర్థో సెంటర్. ఆర్థోగోనల్ అంటారు చూసారా, అలాగే ఆర్థో సెంటర్. నెక్స్ట్ సో అలాగే కొన్ని ఉంటాయి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆట్ మీటింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారంటే సర్కమ్ సెంటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇక్కడ ఏంటంటే వర్టెక్స్తో సంబంధం ఉంటుంది. సింపుల్గా పర్పెండిక్యులర్ బైసెక్టర్ దీన్ని ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయాలి, ఏబిసిడి. ఇక్కడ డి నుంచి పాస్ అవుతుంది. అలాగే దీని పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇక్కడ. ఇప్పుడు దీని పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది అనుకుందాం. సో ఇది ఈ యాంగిల్స్. ఇది సర్కమ్ సెంటర్ అంటే ఇక్కడ నుంచి రేడియస్, ఇది ఇక్కడ నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది డిస్టెన్స్ అంటే ఇది ఒక రేడియస్ ఉంటుంది అనమాట. సర్కమ్ సెంటర్ సి నుంచి ఒకవేళ చూసినప్పుడు ఇదే రేడియస్, సిఏ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్. అది అలాగే యాంగులర్ బైసెక్టర్ ఇది ఇవ్వలేదు బట్ తెలుసుకోవడం మంచిది. యాంగిల్ బైసెక్టర్ ట్రయాంగిల్ ఈ యాంగిల్ని ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees యాంగిల్ అనుకుందాం, యాంగిల్ ఏబిసి. ఇది 30గా డివైడ్ చేస్తుంది. ఇది ఒక 60 degrees అనుకుందాం, ఇది ఒక 30, ఇది ఒక 30, ఇది 60 అయితే 30. ఈ మొత్తాన్ని ఇంటర్నల్ యాంగిల్స్ని బైసెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్క పాయింట్ దగ్గర. ఇది సి దగ్గర ఈ 3 మీట్ అయ్యే పాయింట్ని ఇన్ సెంటర్ అంటారు. సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, సైడ్స్ పూర్తిగా టచ్ చేస్తూ వెళ్తుంది అనమాట ఈ సర్కిల్ ఈ నుంచి రాసినట్లయితే.
ఇన్ సెంటర్. ఇవన్నీ మనం స్కూల్లో నేర్చుకున్నట్లు పాయింట్లే, ఇప్పుడు కొంచెం కొంచెం చూసినప్పుడు అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అది. సో నెక్స్ట్ ట్రయాంగిల్ టైప్స్ ఉన్నాయి కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంది. సో అప్పుడు దానికి ఫార్ములా, ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ ఈక్విలేటర్ యాంగిల్లో 60 degrees యాంగిల్, దాని బేస్ సైడ్స్ అన్నీ ఈక్వల్ ఏ. సో పర్పెండిక్యులర్ డ్రా చేసిన హైట్ ఒకటి గుర్తుపెట్టి, ఈక్విలేటర్ ట్రయాంగిల్లో మీడియన్ కానీ ఆల్టిట్యూడ్ కానీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కానీ అన్నీ సేమ్. ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్ అన్నీ కోయిన్సైడ్ అవుతాయి. అది ఎందుకంటే అంత సిమ్మెట్రికల్ షేప్ కాబట్టి. అది హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఏ, హైట్ ఏమవుతుంది ఇది అనుకోవాలి. ఇది ఏమవుతుంది A/2 60. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. tan θ ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, మనకి sin θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనకు హైట్ కావాలి, h/a ఈజ్ ఈక్వల్ టు sin 60. h ఈక్వల్ టు sin 60 అంటే √3/2 ఇంటూ ఏ. సో హైట్ ఆఫ్ ఏ ఫార్ములా, హైట్ ఆఫ్ ఏ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈజ్ √3/2. సో ఏ ఇంటూ హైట్ హెచ్. సో ఇప్పుడు హైట్ను సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏరియాలో, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ √3/2 ఇంటూ ఏ. సో ఓవరాల్గా ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏమొచ్చింది, √3/4 టైమ్స్ a². ఓకేనా. ఇది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇచ్చాడు అనుకుందాం, సైడ్స్ ABC, ఏమీ తెలవదు. ఓకే, ఇది ఇంకో ఫార్ములా చెప్తాను. ఈ యాంగిల్ థీటా ఇచ్చాడు అనుకుందాం ఇలాగా. సో ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ AB సైన్ థీటా, ఇది ఫార్ములా. ఎలా గుర్తుపెట్టుకోండి మీరు సింపుల్గా. ఇది అప్లై చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ యాంగిల్ 90 degrees, బేస్ వచ్చేసి B అనుకుందాం. దీని ఇప్పుడు ఇదే ఆల్టిట్యూడ్, ఇదే అవుతుంది కదా హైట్. ఇది ఏ ఇంటర్నల్ యాంగిల్స్, యాంగిల్ మేడ్ బై 2 sides, హాఫ్ ఇంటూ హైట్ బేస్ ఇంటూ హైట్ B ఇంటూ ఏ సైన్ థీటా సైన్ 90. సేమ్ అవుతుంది, హాఫ్ ఇంటూ AB ట్రయాంగిల్ ఏరియాకి ఇదే కదా వస్తుంది. సో సైన్ 90 1 కాబట్టి. సో ఆ ఫార్ములా అదే కాదు, అప్లికబుల్ కాదని జస్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ ఇట్ ఐ జస్ట్ రోట్ లైక్ ఇట్. ఓకే నెక్స్ట్. సో ట్రయాంగిల్, ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇచ్చాడు అనుకుందాం, ABC. ఏమీ తెలవదు, అటు అన్నిటికి మధ్య అన్ని ఇన్ఈక్వల్ ఉన్నాయి. దానికప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే అండర్ రూట్ S - A S - B S - C. ఇక్కడ S అంటే హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్, A + B + C/2, చుట్టుకొలతలో సగం S అంటే. సో ఇది యూరాన్స్ ఫార్ములా అంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఏ ఎటుకైనా పనికి వస్తుంది. ఇప్పుడు ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఈ ఫార్ములా అనేది మీకు ఎక్కడైనా అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. S ఇంటూ S - A S - B S - C, ఈ ఫార్ములా ఎక్కడికైనా పనికి వస్తుంది. ఓకేనా, ఇదొకటి. ఇది మిడ్ పాయింట్స్ అనుకుందాం. ఓకే, ABC ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్. సో ట్రయాంగిల్ ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఈ ట్రయాంగిల్ ఏరియా A అయితే ఎంటైర్ ట్రయాంగిల్ ఏరియా 4A అవుతుంది.
సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ జాయినింగ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద బిగర్ ట్రయాంగిల్. అర్థమవుతుందా? దీని ట్రయాంగిల్ ఏరియా ఏ అయితే పెద్ద ట్రయాంగిల్ ఏబిసి, ఇది డిఈఎఫ్ అనుకుందాం. డిఈఎఫ్ వచ్చేసి ఏ అయితే ట్రయాంగిల్ ఏబిసి ఏరియా వచ్చేసి 4A అవుతుంది. మిడ్ పాయింట్స్ ఇవి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పనికి వస్తుంది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్ అండ్ డయాగనల్స్ ఆఫ్ ఏ parallelogram. సో parallelogram అంటే టూ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ టూ పెయిర్స్ ఉంటాయి అన్నమాట. ఏబిసిడి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ. దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్, అందుకే ప్యారలోగ్రామ్. సో టూ పెయిర్స్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది. సో రెక్టాంగిల్ కూడా ప్యారలోగ్రామే, స్క్వేర్ కూడా ప్యారలోగ్రామే, బట్ ఇంటర్నల్ యాంగిల్స్ అనేది దాంట్లో 90 degrees ఉంటాయి. ఓకే, అండ్ స్క్వేర్ అయితేనేమో ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది బేసిక్ డిఫరెన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే కాన్సిక్యూటివ్ సైడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ. సో యాంగిల్ ఏ ఆల్ఫా, యాంగిల్ బి వచ్చేసి బీటా అనుకున్నాం అనుకో, ఆల్ఫా ప్లస్ బీటా కాన్సిక్యూటివ్ ఒకదాని తర్వాత వచ్చే యాంగిల్స్ వచ్చేసి సప్లిమెంటరీ యాంగిల్స్ 180 degrees. సో ప్యారలోగ్రామ్ ఇంటర్నల్ యాంగిల్స్ వచ్చేసి సమ్ ఎంత 360 degrees. అలాగే డయాగనల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి, ఎగ్జాక్ట్గా మ్యూచువల్లీ బైసెక్ట్. సో ఇది ప్యారలోగ్రామ్ అయితే ఇది ఒక డయాగనల్, బీడి ఒక డయాగనల్. సో ఇది ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, ఏఓ ఈక్వల్ టు సిఓ, అలాగే బిఓ ఈక్వల్ టు ఓడి. ఓకే, అది. సో బైసెక్టింగ్ డయాగనల్స్ అనేవి మ్యూచువల్గా బైసెక్ట్ చేసుకుంటాయి. ఓకే, ఏరియా ఏంటి, ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏరియా, ఇప్పుడు ఇది ప్యారలోగ్రామ్ కదా, ఇది ఈ ఏరియా ప్లస్ టూ ట్రయాంగిల్సే కదా ఈ ఏరియా, రైట్? సో దీని ఏరియా ఇప్పుడు ఏమిటి, ఇది ప్యారలోగ్రామ్ ఏబి ఇంటూ దిస్ హైట్, ఇది ఎంతో ఇది కూడా అంతే ప్యారలోగ్రామ్లో. సో ఈ రెండు సిమిలర్ సేమ్ ట్రయాంగిల్స్ కదా, ఇది ఈ ఏరియా ఎంత ఉంటుందో ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. సో ట్రయాంగిల్ సే 2 times ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఏబిసి, అంతేగా. ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఏబిసి ఏమవుతుంది, 2 into ½ into బేస్ సైడ్ ఏబి ఇంటూ హైట్. సో నథింగ్ బట్ 2 క్యాన్సిల్. సో నథింగ్ బట్ బేస్ ఏబి, బేస్ ఇంటూ హైట్. సో ఈ ట్రయాంగిల్ ఈ హైట్ ఎంత ఉందో అది ఇంటూ దిస్ బేస్. ఓకే, ఎనీ బేస్ ఇదేం తీసుకోవచ్చు మనం, ప్యారలోగ్రామ్ ఎట్లాగైనా మీ ఇష్టం. నెక్స్ట్ రెక్టాంగిల్ ఈజ్ ఎ ప్యారలోగ్రామ్ హ్యావింగ్ ఇంటర్నల్ యాంగిల్. దీంట్లో ఇప్పుడు యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది అంతే, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో దీని ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఎల్ బి, రెండు ఎల్లు 2 బీలు, 2 times ఎల్ 2 times బి, 2 కామన్ వచ్చింది కాబట్టి 2 into ఎల్ ప్లస్ బి. దిస్ ఈజ్ అ పెరిమీటర్. డయాగనల్స్ ఇంటర్నల్ యాంగిల్స్ వచ్చేసి 90 degrees రెక్టాంగిల్. దీనికి స్క్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అది దాని ఏరియా వచ్చేసి ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అన్నా సైడ్ ఎల్ఏ, బ్రెడ్త్ అన్నా కూడా ఎల్ఏ కాబట్టి ఎల్ స్క్వేర్ అవుతుంది ఏరియా. పెరిమీటర్ 2 times ఎల్ ప్లస్ బి అన్నామా,
ఏమవుతుంది 2 ఇంటూ ఎల్ ప్లస్ ఎల్ ఏమవుతుంది 2 ఇంటూ 2l దట్ ఈజ్ ఈక్వల్ టు 4l. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 4 టైమ్స్ సైడ్ ఆఫ్ స్క్వేర్. ఏరియా వచ్చేసి సైడ్ స్క్వేర్ అంతే కదా, ఎల్ స్క్వేర్ వచ్చిందంటే సైడ్ స్క్వేర్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇది రాంబస్. రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, రాంబస్ ప్యారలోగ్రామ్ కాదు, డయాగనల్స్ లెంత్ అనేది వేరు ఉంటుంది. ఒకటేమో పెద్ద డయాగనల్ ఉంటుంది, ఇంకోటి చిన్న డయాగనల్ ఉంటుంది. బట్ డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులరీ బైసెక్ట్ అని చేసుకుంటాయి అన్నమాట. బిసిడి ఓకే, పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటాయి. ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది. సో డయాగనల్ రాంబస్ యొక్క ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ డయాగనల్ 1 డయాగనల్ 2. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇది డయాగనల్ D1 అనుకుందాం, ఇది డయాగనల్ D2 అనుకుందాం. పర్పెండిక్యులర్ బైసెక్ట్ అన్నాను కదా, D2/2 ఏరియా ఏమవుతుంది హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2/2. సో దీన్ని డబల్ అవుతుంది కదా, కిందది కూడా అంతేగా, ఇంటూ 2, ఈ టూ క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. సో ఏరియా ఆఫ్ ఎ రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్స్. ఓకే, అది. సో ఇందులో పర్పెండిక్యులర్ బైసెక్టర్, స్క్వేర్లో పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతాయి. ఓకే, అలాగే రెక్టాంగిల్లో కూడా అవుతాయి, బట్ నాట్ ఇన్ parallelogram. Next circle and its properties. Circle and its properties. Circle అనేది ఒక locus of set of locus of the points which are equidistant from a fixed point called center. ఈ సెంటర్ నుంచి ఈ ఆల్ పాయింట్స్ ఈక్విడిస్టెన్స్లో ఉంటాయి. ఆ డిస్టెన్స్ ఎంత కాల్డ్ రేడియస్, ఈ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఈక్విడిస్టెన్స్లో ఉంటుంది కదా, దాన్నే సర్కిల్ అంటారు. ఓకే, ఇందులో డిఫరెంట్ టర్మ్స్ ఏమేంటి అంటే, ఒకటి చూద్దాం, ఓ ఏ ఈక్వల్ టు రేడియస్, అలాగే బోత్ సైడ్స్ ఎనీ. నెక్స్ట్ ఏబి, ఇక్కడ ఏబిని కార్డ్ అంటారు. కార్డ్ అంటే ఇస్ అ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్, అంతే కదా. డయామీటర్ కూడా కార్డే, diameter is also known as chord. This is the biggest chord in any circle. Circle లో ద బిగ్గెస్ట్ కార్డ్, ఇంతకన్నా ఇంకా పెద్దది ఏది ఉండదు. ఇది కూడా లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ అనే సర్కిల్, ద బిగ్గెస్ట్ కార్డ్ ఇది అనమాట. అది కార్డును పట్టుకొని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అది డిస్కస్ చేద్దాము. ఓకే, for a chord AB, this chord makes an angle this theta. ఈ థీటా అనేది ఎక్కడైనా సర్కిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ సైడ్ చేస్తాం కదా, అది ఈక్వల్ ఉంటుంది మొత్తం ఎప్పుడైనా. ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్
యాంగిల్ మేకింగ్ చేసినప్పుడు అది సర్కిల్లో ఎంటైర్ సర్కిల్లో యాంగిల్ వచ్చేసి థీటానే ఉంటుంది. ఇది ఈ థీటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది డయామీటర్ తీసుకున్నాం అనుకోండి, ఏబి ఇదే డయామీటర్ అనుకుంటే ఈ ఫిక్స్డ్ యాంగిల్ ఉంటుంది. ఇది 90 degrees చేస్తుంది. డయామీటర్ మేక్స్ 90 degrees ఆన్ సర్కిల్. ఇది ఎక్కడ తీసుకున్నా సరే ఇది 90 ఉంటుంది. సర్కిల్లో డయామీటర్ వచ్చేసి 90 degrees యాంగిల్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెక్టార్. ఎనీ సెగ్మెంట్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ సెక్టార్. ఇది ఉంది కదా, దీన్ని సెక్టార్ అంటారు. ఇది యాంగిల్ థీటా అనుకుందాం. ఇది మేకింగ్ చేసే యాంగిల్. ఏరియా క్యాలిక్యులేట్ చేయడం ఒకటి ఉంది. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? రేడియస్ ఆర్ అంటే πr². అలాగే పెరిమీటర్, ఇది ఏరియా. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. హ్యావింగ్ రేడియస్ ఆర్ అయితే 2πr. అదే ఒక సెక్టార్ మేకింగ్ యాన్ యాంగిల్ థీటా అనుకోండి. ఇప్పుడు ఇదే యాంగిల్ థీటా కదా, ఇది ఏరియా ఎంత? ½ r² θ. ఇది ఎలాగా? ఇప్పుడు ఎంటైర్ సర్కిల్లో ఇంటర్నల్ యాంగిల్ ఎంత? సర్కిల్లో ఇంటర్నల్ యాంగిల్ 360 degrees, అంటే దాన్ని 2π అంటారు. 2π అయితే ఏరియా ఏంటి? πr². అప్పుడు థీటా, ఒక సెక్టార్ వచ్చేసి ఈ సెక్టార్ యాంగిల్ ఇది థీటా. థీటా అయితే ఎంత? πr² ఇంటూ థీటా డివైడెడ్ బై 2π. పై క్యాన్సిల్. సో ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఈజ్ ½ r² θ. సెక్టార్ ఆఫ్ యాంగిల్ థీటా అయితే దాని ఏరియా వచ్చేసి ½ r² θ. ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనకి పనికి వస్తాయి తర్వాత ప్రాబ్లం సాల్వింగ్కి వచ్చినప్పుడు. ఓకే, అలాగే సెక్టార్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఒక సెక్టార్ కాబట్టి ఆఫ్ థీటా యాంగిల్, దీని లెంత్ ఎంత? లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇన్ ఏ సెక్టార్, దీన్ని ఆర్క్ అంటారు. ఇప్పుడు టోటల్గా ఎంటైర్ చుట్టుకొలత అంటే ఏమన్నాం? ఆఫ్ 2πr. ఓకే, రేడియస్ ఆర్ అంటే 2πr. దేనికి? 2π యాంగిల్కి అయితే 2πr. థీటాకి అయితే ఎంత? 2πr ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్, అంతే సింపుల్గా. థీటా బై 2π. 2π గెట్స్ క్యాన్సిల్. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇన్ ఏ సెక్టార్ ఈజ్ ఎల్తో డినోట్ చేస్తే ఎల్ థీటా. ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటా. ఇది. సో దీని కార్డు ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, చూద్దాం. సెంటర్ chord AB, a line passing through center always bisects the chord. పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే కార్డ్కి అది పక్కాగా బైసెక్ట్ చేస్తుంది దేన్ని? కార్డుని. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2 chords of same length. సేమ్ లెంత్, 2 chords ఆఫ్ సేమ్ లెంత్ అనుకున్నాం. ఏబి అనేది ఒక కార్డు, సిడి అనేది ఒక కార్డు. ఈ రెండిటి లెంత్ సేమ్. ఇవి రెండు సెంటర్ దగ్గర సేమ్ యాంగిల్ చేస్తాయి. సేమ్ లెంత్ ఉంటే సేమ్ యాంగిల్. ఇది థీటా అయితే యాంగిల్ సిఓడి కూడా వచ్చేసి థీటా అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో కార్డ్స్ ఆఫ్ సేమ్ లెంత్ మేక్స్ సేమ్ యాంగిల్. అండ్ దీస్ 2 ఈక్వల్ లెంత్ ఉంటే దీస్ 2 కూడా సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. డిస్టెన్స్ డి అనుకుంటే ఇది కూడా సెంటర్ నుంచి, ఇది ఈక్వల్ లెంత్ ఉన్న కార్డ్స్ సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్క్ది ఇది ఒకటి. కొంచెం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఎక్కువ జామెట్రీలో చేస్తూ ఉంటారు. ఒక సర్కిల్ ఉంది,
సెంటర్ ఇది ఆర్క్ ఏబి అనుకుందాం. ఆర్క్ ఏబి హ్యావింగ్ మేకింగ్ an angle theta at center O. ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్క్ ఉంటుంది కదా, మిగిలిన రెస్ట్ ఆఫ్ ది ఆర్క్ ఇది ఇలా చేసింది అనుకుందాం. ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ద రిలేషన్ ఒక ఆర్క్ తీసుకున్నప్పుడు ఆ ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్క్ చేసినప్పుడు ఇట్ ఇన్ ద సర్కిల్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్క్ ఉంటుంది కదా, రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్ ఉంటుంది కదా, ఇది దాంట్లో చేసే యాంగిల్ మధ్య రిలేషన్ ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని మీద ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫ్రేమ్ చేస్తారు ఇది సర్కిల్లో. సో an arc AB making an angle theta at the center and makes half the angle at the center on the other side of the arc. ఓకే, ఇది సెగ్మెంట్ అనేది చెప్పిన, సెగ్మెంట్ అనేది సర్కిల్లో సేమ్ ఎక్కడైనా కూడా సేమ్ యాంగిల్ ఇది చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్ అయితే ఇది యాంగిల్ థీటానే, ఎక్కడ తీసుకున్నా థీటానే. సెగ్మెంట్ ఏబి ఓకే, ఇది థీటానే, ఇది థీటానే, ఎక్కడైనా ఇదేం థీటానే. ఎక్కడ తీసుకున్నా సరే సేమ్ యాంగిల్ మేకింగ్ చేస్తుంది. ఓకే, సైక్లిక్ ఇంకోటి ఏంటంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే హ్యావింగ్ 4 వర్టిసెస్ ఆన్ ది సర్కిల్ ఇట్ సెల్ఫ్. 4 శీర్షాలు సర్కిల్ మీదే ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. సైక్లిక్ చక్రీయ చతుర్భుజం, చక్రీయ చతుర్భుజం గుర్తుపెట్టుకోండి తెలుగులో. క్వాడ్రిలేటరల్ చక్రీయ చతుర్భుజం. సో చక్రీయ చతుర్భుజానికి ఉన్న కొన్ని ధర్మాలు ఏంటంటే ప్రాపర్టీస్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆల్ఫా బీటా అనుకుందాము. ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ 180 degrees. అంటే ఆపోజిట్ చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ సైడ్స్ యొక్క సమ్ వచ్చేసి సప్లిమెంటరీ అంటే 180 degrees. గుర్తుపెట్టుకోండి చక్రీయ చతుర్భుజం సైక్లిక్ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ టాంజెంట్, దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. తెలుగులో స్పర్శరేఖ టాంజెంట్. సో ఒక పాయింట్ నుంచి అవుట్ సైడ్ పాయింట్ నుంచి టాంజెంట్ అంటే నథింగ్ బట్ ఒక సర్కిల్ని తాకుతూ పోయే లైన్ అన్నమాట. అవుట్ సైడ్ ఒక పాయింట్ నుంచి అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి మ్యాక్సిమం 2 టాంజెంట్స్ డ్రా చేయగలం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి ఒకటే ఉంటుంది. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దిస్ ఈజ్ పి అనుకుంటే దీన్ని T1 T2 అనుకోవచ్చు. సో ఫ్రమ్ ఏ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ an external point to a circle ఆల్వేస్ ఈక్వల్. ఓకేనా, ఒక పాయింట్ నుంచి 2 టాంజెంట్ డ్రా చేయగలం. ఆ 2 టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ లెంత్లో. ఓకే, అండ్ ఎ లైన్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు ద టాంజెంట్ పాయింట్, ఆ టచ్ పాయింట్ అంటాం దాన్ని, అది ఆల్వేస్ మేక్స్ 90 degrees. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ అని కూడా అనొచ్చు. ద నార్మల్ ఆల్వేస్ నార్మల్ టు ద టాంజెంట్ ఆల్వేస్ పాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ టాంజెంట్ కాన్సెప్ట్లో. ఇంకా ప్రాబ్లమ్స్ తయారు చేసిందంటే వాడు ఎక్కడి నుంచి తప్ప ఇంకా మోస్ట్ 99.9%. పాయింట్ పి సింపుల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది అంటే ఇంకా నీకు సింపుల్ కళ్ళు మూసుకొని పైథాగరస్ థియరము ఇంకా ట్రిగనామెట్రీ. ఇది పాయింట్ T1 T2 ఇది 90 degrees. సో ఒక టాంజెంట్కి సర్కిల్ సెంటర్ నుంచి డ్రా చేసే లైన్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే 90 degrees. ఇట్ మేక్స్ యాంగిల్ 90 degrees విత్ దట్ టాంజెంట్ లైన్. అండ్ ఫ్రమ్ ఏ పాయింట్ టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. PT1 ఈజ్ ఈక్వల్ టు PT2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది.
కాబట్టి ఆబ్వియస్లీ లైన్ డ్రాన్ ఫ్రమ్ ఇది యాంగులర్ బైసెక్టార్ అవుతుంది. పిఓ అనేది యాంగులర్, ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫానే. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇది 90 అయితే ఇది 90 మైనస్ ఆల్ఫా, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది 90 మైనస్ ఆల్ఫా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకా ఒక్కటి ఇచ్చాడంటే ఇంకా నీకు మిగిలిన క్యారెక్టర్లన్నీ కనుక్కోవచ్చు. సో లైన్ నార్మల్ అని అడుగుతాడు. నార్మల్ డ్రాన్ టు ద టాంజెంట్ ఫ్రమ్ ద సెంటర్ ఆల్వేస్ పాస్ త్రూ దట్ టచ్ పాయింట్. ఓకే, అది ఇంకొకటి ఏంటంటే చూద్దాం. ఇది పాయింట్, ఇది ఫ్రమ్ పాయింట్ టాంజెంట్ టీ పాయింట్ అనుకుందాము. ఓకే, ఈ పాయింట్ నుంచి ఒక కార్డు కూడా డ్రా చేశాను నేను. ఓకే, ఇది టాంజెంట్ పాయింట్ టీ అనుకుందాము. ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. ఓకేనా, ఓకే ఆల్ఫా. సో ఈ కార్డు టీ ఏ అనుకుందాం. ఈ కార్డు ఆపోజిట్ సైడ్లో ఒక యాంగిల్ మేకింగ్ చేస్తుంది కదా, ఎక్కడైనా సర్కిల్లో ఎక్కడ చేసినా ఇది ఒకటే యాంగిల్, ఇది బీటా. సో కార్డ్ డ్రాన్ ఫ్రమ్ ద టాంజెంట్ పాయింట్ మేక్స్ అన్ యాంగిల్ ఆపోజిట్ అదర్ సైడ్ యాంగిల్ మేక్ చేస్తుంది, బీటా అనుకుందాం దాన్ని. సో ఈ ఆల్ఫా బీటాకి రిలేషన్ ఏంటి అంటే దీస్ బోత్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. సో టాంజెంట్ పాయింట్ నుంచి ఒక కార్డు డ్రా చేసినప్పుడు ఆ కార్డు సర్కిల్లో చేసే యాంగిల్ వచ్చేసి ఆల్వేస్ ఈక్వల్. ఓకే, అది నెక్స్ట్ లోకస్. ఫ్లోరల్ వచ్చేసి దానికి లోకై. సో లోకస్ అంటే దిస్ అనేది సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫై ద కండిషన్ అనమాట. ఒక ఆ పాయింట్స్ అన్ని మనం తీసుకున్న కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకో, సర్కిల్కి ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ x² + y² = r² అనుకుందాం. సో ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్స్ అన్నీ ఈక్వి డిస్టెన్స్లో ఉంటాయి. సో ఒక సర్కిల్ తీసుకుంటే ఇది ఈ సర్కిల్ యొక్క లోకస్ ఏంటంటే రేడియస్ r. ఈ పాయింట్ నుంచి రేడియస్ డిస్టెన్స్ rలో ఉండి అన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట, ఈక్వి డిస్టెన్స్. సో ద పాత్ ట్రేస్డ్ బై ఆల్ పాయింట్స్ ఎక్కడ ఉంటూ సర్టెన్ కండిషన్స్ అనమాట మనం తీసుకున్న దాన్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకుంటే ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్, ఒక లైన్ తీసుకొని ఇంకో దాన్ని ప్యారలల్ లైన్ తీసుకున్నాం అనుకో, ఆ పాయింట్స్ అన్నీ అనేది తీసుకున్న ప్యారలల్ లైన్ డిస్టెన్స్ డీతో ఈ లైన్కి ఉంటుంది. అంటే లోకస్ ఆఫ్ దిస్ పాయింట్స్ దీస్ లైన్ దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది సార్ 2 ఆర్ ప్యారలల్ లైన్స్ అనమాట. అలాగే యాంగులర్ బైసెక్టార్ ఒకటి తీసుకున్నాం అనుకో, ఇది 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 అన్నీ అనేది యాంగులర్ బైసెక్టార్ అనేది ఈక్వి డిస్టెన్స్లో ఉంటుంది ఈ రెండింటికి, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి, ఈ రెండింటికి. ఇది ఇలాగా. అట్ ద సేమ్ టైం పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో 2 పాయింట్స్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది లోకస్ అనేది ఇంకా ఈ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఎలిప్స్ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ, F1 F2. సో ఈ డిస్టెన్స్ F1 ఆర్ AB అనుకుందాం, ఈ పాయింట్ C. ఈ లోకస్ ఎలా ఏంటంటే AC + CB ఎక్కడ తీసుకున్నా కాన్స్టెంట్ అనమాట. ఈ పాయింట్ ఇలాగ వేరీ అవుతూ వెళ్తుంటుంది. ఇది పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 2 ఫోకస్ పాయింట్ల డిస్టెన్స్లో ఒక ఇంత తీసుకుంటే, మీరు దీని ఎలిప్స్ దాంట్లో అయితే ఎగ్జాంపుల్ క్లియర్గా చూడవచ్చు అనమాట.
మినిమం యాక్సెస్ మ్యాక్సిమం యాక్సెస్ మించి. ఓకే, అలాగే లోకస్ మీద మోస్ట్ ప్రాబ్లీ ఎగ్జాంపుల్స్ భారీ దీనికి ఇదేం కాదు కానీ, బట్ ఎక్కువ చూసుకోండి లోకస్లో ఒకటి పర్పెండికులర్ డిస్టెన్స్ది ఒకటి, సర్కిల్ది ఒకటి, అండ్ యాంగులర్ బైసెక్టార్. దీస్ 3 మీదే మోస్ట్ ప్రాబ్లమ్స్ డిజైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో దీంతో ప్రిలిమ్స్కి సంబంధించి ఎఫ్బిఓ కానీ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి 3 చాప్టర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ 3 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటి? మెన్సురేషన్, ట్రిగనామెట్రీ అండ్ వాట్ డు కాల్ మెన్సురేషన్, ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా. ఈ 3 చాప్టర్లో బ్యాలెన్స్ ఉన్నాయి, అవి మెయిన్స్కి. సో అవి కూడా వరుసగా డే బై డే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? సో ప్యారలల్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంప్లీట్ చేసుకోండి, క్లాస్ వింటూ నోట్స్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం నేను ఇది పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను. దీనికి నేను రాసింది హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది, దాంట్లోనే అప్లోడ్ చేస్తాను. ఎవరు కావాలంటే వాళ్ళు రెఫర్ చేయొచ్చు. బెటర్ ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ చాప్టర్స్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్కి 20-30 క్వశ్చన్లు డిస్కస్ కూడా చేద్దాము. ఎనీహో ప్రీవియస్ పేపర్ ఎలాగో కంప్లీట్ లెక్చర్ ఒకటిసారి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ 6 చాప్టర్స్. ఓకేనా? అంటిల్ దెన్, బాయ్ బాయ్.